ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాకంటే ముందు నుండి కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నటువంటి లీడర్లు చాలామందికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవులు రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లీడర్లను రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా పట్టించుకోలే. రేవంత్ రెడ్డి చాలామంది కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లను దూరం పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ ఒరిజినల్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో, కోపంతో, బాధతో ఉన్నారు. ఆ లీడర్లు మీడియా ఛానల్లో రకరకాల ఇంటర్వ్యూలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఆ లీడర్లు రేవంత్ రెడ్డి పైన రకరకాల ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత అసంతృప్తితో మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని రకరకాలుగా ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో సొంత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, సో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్నే ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పైన అగెనెస్ట్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నటువంటి వ్యక్తుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ షబీర్ అలీ పైన యాక్షన్ తీసుకున్నారు. షబీర్ అలీ మొన్న రీసెంట్గా ఒక ఆడియో బయటకు వచ్చింది. కొంతమంది డబ్బులు ఇచ్చి పదవులు కొంటున్నారు, కొంతమంది పడకల ద్వారా పదవులు సంపాదించుకుంటున్నారు అనేటటువంటి ఒక పచ్చి భాషని షబీర్ అలీ ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆయన మాట్లాడిండు. ఆ ఆడియో మొత్తం సోషల్ మీడియాని షేక్ చేసింది, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షబీర్ అలీకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మీరు ఎందుకు మాట్లాడిన ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఎవరు పదవులు అమ్ముకున్నారు, డబ్బులు ఎవరు ఇచ్చిర్రు, ఇదేంది, ఇది ఇట్లా ఎందుకు మాట్లాడినారు, పడకలు అనేటటువంటి విషయాన్ని మీరు ఎందుకు తీసుకొచ్చిర్రు, పడుకోబెట్టి డబ్బులు అంటే పడుకోబెట్టి పదవులు తీసుకుంటారని, లేకపోతే ఇట్లా ఇట్లా రకరకాలుగానే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు షబీర్ అలీ. సో షబీర్ అలీకి నోటీస్ ఇచ్చారు. సో షబీర్ అలీ ఏం చెప్తున్నాడు, అది నేను మాట్లాడినటువంటి మాటలు కాదు, కొంతమంది కావాలనే జనరేట్ చేసిరు నా ఆడియోని, నా వాయిస్ని, అది నా వాయిస్ కాదు, క్రియేట్ చేసిరు అని చెప్పి షబీర్ అలీ ఆయన చెప్తున్నటువంటి మాట. కానీ షబీర్ అలీ ఆడియో అని చెప్పి చాలామంది కన్ఫర్మేషన్ ఇచ్చారు. షబీర్ అలీ ఇట్లా మాట్లాడిండు, ఆయన కోపం ఉన్నది కాంగ్రెస్లో కాబట్టి ఆయన కొంత ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు అనేటటువంటి ఒక వార్త కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది.